వచనంలో ఒక మాటను చూసుకుందండి. అక్కడ అందరు చూడండి. భక్తుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్న మాట 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రమంగా త్రొక్కించాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక. సంఘానికి సేవకుడు రాస్తున్న ఉపదేశం ఇది. రోమా సంఘములో, రోమా సామ్రాజ్యములో ఎదురవుతున్న సందర్భాలను బట్టి, వారి భక్తిని బట్టి, వారి జీవితాన్ని బట్టి దైవజనుడు చెరసాల్లో ఉండి, జైల్లో ఉండి కఠోరమైన శిక్షలు అనుభవిస్తూ సంఘాన్ని ఉత్తేజపరచటానికి, విశ్వాసులను ఉత్తేజపరచటానికి జైల్లో ఉన్న పౌలు గారు ఒక ఉన్నతమైన లేఖనం రాస్తుంది సంఘానికి. ఇప్పుడు ఆయన చెబుతున్న మాటలో అర్థం ఏమిటంటే, సాతాను స్థానం ఏంటో చాలా మందికి తెలియట్లేదు. అసలు ఎవరి స్థానం? సాతాను అనగా అపవాది, దుష్టుడు. సాతాను స్థానం ఏంటో చాలా మందికి తెలియట్లేదు. వాడి స్థానం తెలియక వాడికి ఎన్నో అవకాశాలను ఇస్తూ, ఎన్నో అవసరతలలో వాడిని వాడుకుంటూ, వాడి స్థానం కన్నా పై స్థానాన్ని విశ్వాసులే కలుగు చేస్తున్నారు. అసలు వాడి స్థానం ఏంటన్నది చాలా మందికి తెలియదు ఇప్పటి వరకు కూడా. నేను ఎందుకో మధ్యాహ్నం మందిరం నుంచి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు సేద తీర్చుకొని విశ్రాంతిలోకి వెళ్ళి మరలా ప్రార్థన చేసుకొని సాయంకాలం వర్తమానానికి నేను సిద్ధపడుతున్నప్పుడు కొన్ని కుటుంబాలని దేవుడు చూపించినప్పుడు సాతాన్ని ఏ స్థానంలో పెట్టారా అన్నది చూపించిండు దేవుడు. అసలు సాతాను స్థానం ఏంటి అన్నది చాలా మందికి తెలియక వాడిని ఆ స్థానంలో పెడుతున్నారు. పౌలు అందుకే రోమా సంఘానికి రాస్తూ చెబుతున్న మాట ఏంటంటే, సాతానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సాతానికి నువ్వేమీ లోబడి జీవించాల్సిన అవసరం లేదు. సాతాను నువ్వు మభ్యపెట్టుకొని సంకులో పెట్టుకొని తిరగాల్సిన అవసరం అంతకన్నా లేదు. సాతానికి అంత సీను లేదు అన్నట్లుగా మాట్లాడుతుంది ఇక్కడ. అసలు మీరు గుర్తెరగాల్సిన విషయం ఏమిటంటే, చాలా జాగ్రత్తగా వినాలి ఈ ఉపదేశాన్ని. ఇది ఒక బలమైన ఫ్యాక్ట్ అన్నమాట. మీకు ఎన్నడూ నేను ఈ వర్తమానాన్ని ఇవ్వలేదు. అసలు ఎందుకో దేవుడు బలవంతం చేసి ఈ వర్తమానాన్ని ఇవ్వమని చెప్పాడు కాబట్టి మీకు ఇస్తున్నా. నేను చెవుగలవారు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించుదురుగాక. గ్రహించాలి. సాతాను స్థానం ఏంటంటే, అసలు సాతాను కన్నా గొప్ప స్థానం నీది. అసలు సాతాను స్థానం చాలా చిన్న స్థానం. సాతానుగాడు ఆలోచనలు పెద్దగా అగపడతాయిలే కానీ దేవుని కన్నా పెద్ద ఆలోచనలు ఉండవాడి. కానీ పెద్దగా ఉన్నట్టుగా ఉంటాయి మన దృష్టికి, మన ఆలోచనకి, మనం తీసుకునే డిసిషన్స్కి, మనం తీసుకునే నిర్ణయాలకి ఎలా ఉండిద్దంటే పెద్దగా ఆలోచన చేస్తున్నట్లుగా ఉండిద్ది. కానీ అసలు నీకు తెలియని విషయం ఏమిటంటే, దేవుడు నీకిచ్చినంత అధికారం భూమి మీద మరి ఎవ్వరికి ఇవ్వలేదు. స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్పండి. ఏమంటున్నాడంటే దేవుడు సాతానునంట మన కాళ్ళ కింద శీఘ్రముగా దొక్కే కృపిచ్చిందంట. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. ఏమిచ్చిందంట? సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు తొక్కే కృప ఎవరికి ఇచ్చింది చెప్పండి? మనందరికి ఇచ్చిండు దేవుడు. కానీ ఈరోజు చాలామంది చితకు దొక్కట్లేదు సాతానుని.
ఆ అధికారమునికి నోచుకోలేకపోతున్నారు, భయపడుతున్నారు. వాడికే అడ్వర్టైజ్కి ఇంక అవకాశాలు ఇచ్చి, ఆలోచనలు ఇచ్చి, శరీరం మీద, ఇంటి మీద, గృహాలలో ఏలుబడి చేసేంత అవకాశం ఎవరిస్తున్నారయ్యా అంటే మనమే ఇస్తున్నాం. అసలు మనం గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా? సాతానికి నువ్వు అనుకున్నంత ఆలోచన కూడా ఉండదు అసలు. దేవుడు దానికన్నా అధికమైన స్థానాన్ని, అధికమైన ఆలోచనను, అధికమైన జ్ఞానాన్ని, అధికమైన కృపను ఎవరికి ఇచ్చిండో తెలుసా? దేవుడు మనందరికీ కలుగు చేసిండు. కానీ మనం గుర్తెరగపోయేది ఏమిటంటే, సాతాను వామ్మో, ప్రతి చిన్నదానికి వాడిని తలంచుకుంటున్నాం మనం. ప్రతి చిన్నదానికి వాడికి అవకాశం ఎక్కువగా ఇస్తూ ఉంటాం మనం. చిన్న విషయం ఏదన్నా జరిగిందనుకోండి, సాతాను గడి చేస్తాను ఈ పని అంటాం. చిన్న పొరపాటు ఏదైనా జరిగిందనుకోండి, సాతాను గడి చేస్తాను అంటాం ఈ పొరపాటు. అది జరిగించేది వాడో కాదును గుర్తెరగకుండా వాడికి బలం ఇవ్వటాన్ని బట్టి వాడు ఏం చేస్తాను తెలుసా? నీ మీద అధికారాన్ని చెలాయిస్తుంది, నీ మీద పెత్తనాన్ని చెలాయిస్తుంది, నీ మీద దౌర్జన్యాన్ని చెలాయిస్తుంది. వాడు పీఠం వేసుకొని కూర్చొని లేవట్లేదు అనమాట. ఎందుకంటే అధికారం వాడికి నువ్వేస్తున్నావు, నీ అధికారాన్ని నువ్వు వినియోగించుకోలేకపోతున్నావు. అసలు సాతానుగాడి స్థానం ఏమిటంటే, నువ్వు బలము తెచ్చుకొని ప్రార్థనలో ఆత్మ నింపుదల కలిగి పరిశుద్ధాత్మ అనబడిన మంట చేతను మండి ఆత్మవేశము కలిగి ప్రతి సమస్యను బిగ్గరగా నీ ఇంటిలో ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. కానీ సాతానుగడు పునాదులన్నీ రాలిపోతాయి అంట. స్తోత్రం చెప్పండి. మన సమస్యను బట్టి మనం ఎక్కడైతే కృంగిపోతామో అక్కడే వాడు మనల్ని దెబ్బతీస్తాడు. మన బాధను బట్టి, మన వేదనను బట్టి, మన కష్టాన్ని బట్టి ఎప్పుడైతే మనం నీరసిల్లిపోతామో ప్రార్థనలో, ఆ తొలిమెట్టిని వాడు క్యాచ్ చేసుకొని మనల్ని పతనం చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాడు అన్నమాట. కానీ నువ్వు గుర్తెరగాల్సిన విషయం ఏమిటంటే, గ్రహింపు గనక నీకొస్తే, వివేచన గనక నీకొస్తే, నేను ప్రార్థనలో నీరసించిపోతున్నానన్న వివేచన, నేను విశ్వాసములో నీరసిల్లిపోతున్నానన్న వివేచన, జ్ఞానము, గ్రహింపు లేదు. నా కుటుంబంలో ఏదో ఒక పొరపాటు జరుగుతుంది, లేదు నా భర్తను ఏదో ఒక పొరపాటు వెంటాడుతుంది, లేదు నా భార్యని ఏదో ఒక పొరపాటు వెంటాడుతుంది, లేదు నా పిల్లలు ఏదో ఒక పొరపాటు ఆలోచనలోకి వెళ్తున్నారని గ్రహింపు నీకు ఎప్పుడైతే వచ్చిందో, ఆ గ్రహింపుని నువ్వు ఆధారం చేసుకొని బలమైన యాచనగా నువ్వు ప్రార్థన చేయటానికి సిద్ధపడాలే కానీ, ఎలుగెత్తి నువ్వు ప్రార్థన చెయ్యాలి. కానీ నీ ఇంట్లోనే మందిరంలో కాదు నేను అనేది, నీ ఇంటిలోనే నువ్వు ప్రార్థన చెయ్యాలే కానీ, ఏ ఇంట్లో అయితే చీకటి ఉందని నువ్వు భయపడుతున్నావో, ఏ స్థలములో అయితే అపవాది ఏలుబడి చేస్తున్నాడని నువ్వు భయపడుతున్నావో, ఏ వ్యక్తినైతే సాతానుగాడు వాడుకుంటున్నాడని నువ్వు కృంగిపోతున్నావో, ఆ వ్యక్తిలో నుండి, ఆ స్థలములో నుండి, ఆ ప్రదేశములో నుండి నువ్వు వెలుగెత్తి చేసే ప్రార్థన. పరిశుద్ధాత్మ అనేది పాట పాడితే పొందుకునేది కాదు. నేను ఎన్నోసార్లు చెప్పే మీకు, వాయిద్యం వాయిస్తే పొందుకునేది కాదు. ఒంటరిగా నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసినా కానీ, ఆత్మ నింపుదల కలిగి నువ్వు ప్రార్థన చెయ్యాలి. కానీ ఆ మరుక్షణమే సాతానుగాడిని శీఘ్రముగా నీ కాళ్ళతో తొక్కావని అర్థం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఒక బలహీనత నిన్ను వెంటాడుతుందని నీకు అర్థమైందో, ఒక వేదన నిన్ను వెంటాడుతుందని అర్థమైందో, ఒక శ్రమ నిన్ను వెంటాడుతుందని అర్థమైందో, ఒక బాధ నిన్ను వెంటాడుతుందని అర్థమైందో, లేదు భక్తికి సంబంధించి కానీ, ప్రార్థనకు సంబంధించి కానీ, దేవునికి సంబంధించి కానీ, పరిచర్యకి సంబంధించి కానీ, సేవకునికి సంబంధించి కానీ, నిర్లక్ష్యమైన స్థానమే ఏది నీలో కలుగజేసినా కానీ, ఆ గ్రహింపు నీలోకి వచ్చినప్పుడు, ఆ వివేచన నీలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు ప్రార్థన చెయ్యాలే కానీ, అదిగో ఉప్పొంగుతున్న సాతానుగడి కట్లన్నిటిని కూడా, విర్రవీగుతున్న సాతానుగడి క్రియలన్నిటిని కూడా నువ్వు పొందుతున్న పరిశుద్ధాత్మ శక్తి చేత, నువ్వు చేస్తున్న ప్రార్థన బలాన్ని బట్టి
వాడి ఆలోచనలన్నిటినీ పతనం చేసేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సాతానుగాడి స్థానం ఎక్కడుంది? నీ కాళ్ళ క్రింద ఉంది. ఎక్కడుందోడిది? ఎక్కడుంది? కాళ్ళ క్రింద ఉందోడి స్థానం. నువ్వు తెలియకుండా పైగా పెట్టావంటే వాడిని నిన్ను మింగిరేస్తున్నాడు. నీకు తెలియకుండా వాడికి అధికమైన స్థానాన్ని ఇచ్చావంటే కనుక వాడు నిన్ను మోసం చేస్తాడు, నిన్ను భ్రమ పెడతాడు, నీ హృదయాన్ని మోసపుచ్చుతాడు, నీ జీవితాన్ని మోసపుచ్చుతాడు. నీ ప్రార్థనే మోసపూరితమైన ప్రార్థనగా అయిపోయింది. నీ విశ్వాసమే మోసపూరితమైన విశ్వాసంగా అయిపోయింది. కుయుక్తిగా వచ్చిండు, అవ్వను మోసం చేసిండు సాతానుగాడు అంటాడు పౌలు గారు. వాడు కుయుక్తిగానే ప్రయత్నం చేస్తాడు, కుయుక్తిగానే మాట్లాడతాడు, కుయుక్తిగానే దర్శిస్తాడు, ప్రేమగానే పలకరిస్తాడులే కానీ ఒకవేళ నువ్వు వాడి స్వాధీనములోకి వెళ్ళి మోసపోయావంటే గనక ప్రార్థనలో నీరసము, విశ్వాసములో నీరసము, భక్తిలో నీరసము, ఎన్ని రకాల మోసపూరితమైన అనుభవాల్లోకి తీసుకెళ్తాడంటే అన్ని రకాల అనుభవాల్లోకి తీసుకెళ్ళిపోతాడు. అలా కాకుండా ఒక వివేచన కలిగి, గ్రహింపు కలిగి, పూర్వము నా పరిస్థితి ఏమిటి, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటని ఒకసారి త్రాసు తీసుకొని త్రాసులో వేసుకొని తూచుకొని నువ్వు తూకం వేసుకొని చూసుకో. ఎటువైపు ఎక్కువ మొగ్గు చూపిస్తుంది? భక్తిహీనతలో ఎక్కువ మొగ్గు చూపిస్తుందా? భక్తిలో ఎక్కువ మొగ్గు చూపిస్తుందా? భక్తిలో ఎక్కువ మొగ్గు చూపిస్తే దేవునికి స్తోత్రం. లేని ఎడల ఆ భక్తిహీనతలో నుండే ఒక బలమైన భక్తిని నువ్వు ఆధారం చేసుకొని ప్రార్థన చేసినప్పుడు ఏ అపవాది క్రియలైతే నీ మీద ఎలుబడి చేస్తున్నాయో, ఏ సాతానుగడి క్రియలైతే నీ ఇంట్లో, నీ గృహంలో, నీ చీకటిని ఎలుబడి చేస్తుందో, అదిగో నువ్వు పొందిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన బలమును బట్టి, ప్రార్థన శక్తిని బట్టి వాడి క్రియలన్నిటిని ఎదురాడే కృప దేవుడు నీకు అనుగ్రహింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, నువ్వు ఎప్పుడైతే వాడిని శీఘ్రముగా నీ కాళ్ళ కింద చితకు దొక్కుతావో, చితకు దొక్కటానికి ఆలోచన చేస్తావో, ప్రార్థన చేస్తావో, అప్పుడు వెంటనేనంట మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండిద్దంట. స్తోత్రం చెప్పండి. ఆడుంది అదే కదా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక అంటుండు. ఎప్పుడు తోడై ఉండిద్దాయి అంటే అపవాదిని నువ్వు చితకు దొక్కినప్పుడు, అపవాదిని నువ్వు ఎదిరించినప్పుడు, అపవాది చేత నువ్వు పోరాడినప్పుడు, వాడి క్రియలు, వాడి ఆలోచనలు, వాడి తలంపులు ఏవి కూడా నీలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ భర్తలో కానీ, నీ భార్యలో కానీ, నీ పిల్లల్లో కానీ ఏలుబడి కానివ్వకూడదు. ఒకవేళ అవుతుందని మాత్రం వాడికి బలమనివ్వకూడదు, చెప్పుకోకూడదు. వాడిని సాతాను శోధిస్తుంది, వాడిని అపవాది శోధిస్తుంది, మా ఆయన్ని సాతాను శోధిస్తుంది, మా ఆమెను సాతాను శోధిస్తుంది. వాడి పేరు ఎక్కువగా ఉచ్చారణ చేయాల్సిన అవసరం లేదు నువ్వు. వాడి పేరుని ఎక్కువగా బలంగా పలకాల్సిన అవసరం లేదు నువ్వు. వాడు కాస్త బలహీనుడైతుండు, ప్రార్థన చేద్దామన్న విశ్వాసంతోనే నువ్వు ఉండాలి. కానీ లేచిన దగ్గర నుంచి పడుకున్న దాకా వాడు అపవాది బంధకాల్లో ఉండు, సాతాను బంధకాల్లో ఉండు, మా ఆయన అట్టుండు, మా ఆమె ఎట్టుంది, మా పిల్లలు అట్టున్నారు, నా కుటుంబం ఎట్టుందని మాత్రం వాడికి బలమైన ఆధారాలు చూపించు. నువ్వు గ్రహింపు కలిగి విశ్వాసముతో, పరిశుద్ధాత్మ నింపుదలతో నువ్వు ప్రార్థన చెయ్యాలే గాని నా దేవుడు నీకు ఎంతెత్తుగా వాడగపడుతుండో అంతెత్తులో ఉన్నోడిని కూడా నీ కాళ్ళ కిందకు తీసుకొచ్చి పెడతాడంట. స్తోత్రం చెప్పు. వాడు ఎత్తుగాగపడిన, బలంగాగపడిన, కండ బలమే ఉన్నా, ధన బలమే ఉన్నా, డబ్బు బలమే ఉన్నా, జ్ఞాన బలమే ఉన్నా, ఏ బలమున్నా కానీ ఒకవేళ నిన్ను ఎదిరించగలిగిన పోరాటములు ఎక్కువగా ఉన్నా కానీ నువ్వు అధికమైన ప్రార్థన చేయటానికి ఇష్టపడాలే కానీ, బలమైన ప్రార్థన చేయటానికి నువ్వు ఇష్టపడాలే కానీ అదిగో అంత స్థానంలో ఉండి నేను భయపెట్టిన వాడిని యాడికి తీసుకొస్తాడో తెలుసా దేవుడు? నీ కాళ్ళకు కిందకు తీసుకొస్తాడంట. హల్లెలూయా. అప్పుడు మరొక క్షణమే మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ అందరికి ఏమై ఉండిద్దంట? తోడై ఉండిద్దంట. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుకే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు కదా, కాబట్టి దేవుని సంగమా, కాబట్టి దేవుని పిల్లలారా, మీరందరూ ఏం చెయ్యాలంటే దేవునికి లోబడి ఉండుడి.
దేవునికి లోబడి ఉండటాన్ని బట్టి మీరేం చేయగలరు తెలుసా? అపవాదుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని రాయబడి ఉండిద్ది అక్కడ. మొదటిగా దేవునికి లోబడి ఉన్నప్పుడు అపవాదుని ఎదిరించటం ఎలాగో నీకు అర్థమైంది. దేవునికి లోబడి జీవించటాన్ని బట్టి సాతానుని ఎలా జయించాలో, ఎలా పోరాడాలో, ఎలా ఎదిరించాలో కూడా నీకు అర్థమైంది. ఇప్పుడు నేను ఏమంటానంటే, ప్రార్థనే లేకపోతే అపవాదును నువ్వు ఎలా ఎదిరించగలుగుతావా? ఎదిరించగలుగుతారా? ఉచ్చు అనొద్దు, చెప్పండి. ఎదిరించగలుగుతారా? ప్రార్థన బలము లేకుండా అపవాదుని ఎదిరించగలుగుతారా? ఎదిరించలేరు. అపవాదుని ఎదిరించాలంటే మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన బలం, దేవుని సహాయం, దేవుని కృప మనకు తోడై ఉండాలి. అప్పుడు అపవాదిని నువ్వేం చేయగలుగుతావు తెలుసా? ఎదిరించగలుగుతావు. ఎదిరించిన తర్వాత వాడిని దగ్గరుండు, పారిపోతాడు అని రాయబడి ఉంది అక్కడ. ఏమనుంది? యాకోబు రాసిన పత్రిక 4:7 ఏమనుంది? కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని అనగా సాతానుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వాడిని ఎదిరించండి, వాడిని పోరాడండి, ప్రార్థన చేయండి, విశ్వాసంతో మెలకువగా ఉండండి. నువ్వు ఎప్పుడైతే వాడిని ఎదిరించడానికి ఇష్టపడతావో వాడికి ఎక్కువ బలాన్ని ఇవ్వద్దు దయచేసి. నువ్వు ఎంత బలం ఇస్తే వాడు అంత బలం తెచ్చుకుంటాడు. నువ్వు ఎంత అధికంగా ఆలోచన చేస్తే వాడు అంత అధికమైన ఆలోచనలు కలుగు చేస్తాడు. ఎంత నీరసంగా ఉంటే అంత నీరసంలోకి తీసిపోతాడు. ఎన్ని రోజులు నువ్వు బలహీనంగా ఉంటే అన్ని రోజులు బలహీన పరిస్థితులు అని చెప్పాగా. ఎన్ని సంవత్సరాలు? 34 సంవత్సరాల నడువు వంగిపోయింది. ఇక జీవితానికి ఆశలు లేవనుకున్నదానంటే ఆమె దానికి అలవాటు పడిపోయింది. దాని నీరసమైన జీవితాన్ని అలవాటు చేసుకుంది కాబట్టి అపవాదిగాడు దాన్నే క్యాచ్ చేసేస్తుంది. తింటుంది, తిరుగుతుంది, మందిరానికి వస్తుంది, అన్నీ చేస్తుంది, కానీ ఆమెలో ఉజ్జీవం లేదు. ఆమెకు తెలియదు ఇది నన్ను అపవాది బంధించింది, సాతాను నా నడువుల మీద దెబ్బేస్తుంది, నా కాళ్ళ మీద దెబ్బేస్తుంది, నా తల మీద దెబ్బేస్తుంది, లేదు నా శరీరం మీద దెబ్బేస్తుంది అన్న సంగతి ఆమెకు తెలియలేదు. కానీ తర్వాత యేసు ప్రభు హీలింగ్ చేసిన తర్వాత అర్థమైంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాగున్నావంటే 34 సంవత్సరాల నుంచి నేను ఇలాగున్నానయ్యా అనేది. కాబట్టి నువ్వెంత నీరసమైన స్థితిలోకి వెళ్తావో అపవాది దాన్నే క్యాచ్ చేసుకుని అదే స్థానంలో మనల్ని నిలబెడతాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే అపవాదిని ఎదిరించటం నేర్చుకోవాలి. నువ్వు అపవాదిని గద్దించటం నేర్చుకోవాలి. నువ్వు నా ఇంటిలో ఏలుబడి చేస్తున్న చీకటి, నా ఇంట్లో ఏలుబడి చేస్తున్న సాతానా, యేసు నామములో బంధిస్తున్న పో అని ప్రార్థన చేయాలి. బలమైన ప్రార్థన 10కి 2 సార్లు 20 సార్లు దివారాత్రములు అనుదినము ముమ్మారు మోకాళ్ళుండి కన్నీటి ప్రార్థన చేయి. నీ ఇంట్లో ఎందుకు సాతాను ఏలుబడి చేసిద్ది? నీ ఇంట్లో ఎందుకు చీకటి ఏలుబడి చేసిద్ది? కాబట్టి నీ విశ్వాస జీవితంలో గుర్తెరగాల్సిన విషయం ఏమిటంటే అపవాదిని ఎదిరించినప్పుడు వాడు నీ దగ్గర నుండి పారిపోతాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. ఎదిరించకపోతే వాడు నీ దగ్గరే ఉంటాడు, నీ ఇంట్లోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. ఎదిరించడానికి నువ్వు ఇష్టపడ్డప్పుడు, ఎదురాడడానికి నువ్వు ప్రయాసపడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా నా దేవుని సహాయం నీకు కలిగి వాడు పారిపోయేటట్లుగా నా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అపవాది ఎవరిని వాడుకుంటాడో తెలుసు? అసలు అపవాది బాగా ప్రార్థనలో ఎదిగే వాళ్ళను వాడుకుంటాడు. ప్రార్థన లేని వాళ్ళని అస్సలు వాడుకోడవాడు. మీకు తెలియని విషయం అదే. అపవాది వాడుకునేది ఎవరినో తెలుసా? ప్రార్థనలో ఎదిగే వాళ్ళని, ప్రార్థన అంటే పట్టుదల ఉన్న వాళ్ళని, ప్రార్థన ఇంటికి ఎవరైతే పునాదిగా ఉంటారో ప్రార్థనకి వాళ్ళని వాడుకుంటాడు వాడు. ఇంటికి ఎవరైతే ధూపం వేస్తారో, ఇల్లంతటి మీద ఎవరైతే ప్రార్థన అనుభవంతో ఉంటారో వాళ్ళని క్యాచ్ చేస్తాడు, వాళ్ళని ప్రేరేపిస్తాడు, వాళ్ళని మోసం చేస్తాడు. ముందు ఎందుకో తెలుసు? వాళ్ళని మోసం చేస్తే ఇల్లంతా మోసపోయింది, వాళ్ళని భ్రమ పెడితే ఇల్లంతా భ్రమపడిద్ది, వాళ్ళకి గురిటితనం కలుగు చేస్తే ఇల్లంతా గురిటితనం కలిగిద్ది, వాళ్ళకి అవివేక హృదయం కలుగు చేస్తే ఇల్లంతా అవివేక హృదయం కలిగిద్ది. కాబట్టి అపవాదిగాడు వాడుకునేది ఎవరినయ్యా అంటే
మంచి ప్రార్థన అనుభవం ఉన్న వాళ్ళనే వాడుకుంటాడు వాడు. ప్రార్థన అనుభవం లేని వాళ్ళు ఎటు వాడి స్వాధీనంలో ఉన్నారు కాబట్టి వాడు పెద్దగా వాళ్ళని టచ్ చేయడు, వాడు వాళ్ళ జోలికి రాడు వాడు. కానీ ఎవరిని టచ్ చేస్తాడయ్యా అంటే, ఎవరి జోలికి వస్తాడయ్యా, ఎవరిని అభ్యంతరపరుస్తాడయ్యా అంటే, దేవుడంటే పదే పదే నోట్లో ఉంచుకొని ధ్యానించుకుంటూ బ్రతుకుతూ లేచినా పడుకున్నా, అర్థమైందా, నిద్రించినా తిన్నా దేవుని కృప అనుకొని బ్రతికే వాళ్ళని, యాచన చేసే వాళ్ళని వాడు ఎక్కువగా భ్రమ పెడతా ఉంటాడు, ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉంటాడు. ప్రార్థన బలమును తగ్గించటానికి, అవిశ్వాసములు తీసుకురావటానికి, దేవునికి వేరు చేయటానికి, సంఘానికి వేరు చేయటానికి, సేవకునికి వేరు చేయటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడో తెలుసా వాడు. అసలు మీకు ఒక విషయం తెలుసా, నిన్ను కాదు కదా, పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువునే వాడు వ్యతిరేకించిండు, యేసు ప్రభువుతోనే వాదమాడిండండి వాడు. ఇంకా నువ్వెంత, నీ భక్తి ఎంత, నీ జీవితం ఎంత, నీ విశ్వాసం ఎంత, నీ కెపాసిటీ ఎంత? యేసు ప్రభువుతో వాదమాడిండు, ఎదురాడిండు. ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినన్నాడు ఒక దగ్గర. ఏమండి, శిఖరం మీదకు తీసుకెళ్ళి నాకు నమస్కారం చేయి, నాకు దండం పెట్టు, ఈ రాజ్యం అంతటి నీకు ఇస్తానని చెప్పిండు ఒక దగ్గర. ఎన్ని రకాలుగా వాగ్దాలు చేసిండంటే, ఎన్ని రకాలుగా మాటలు చెబుతున్నాడంటే, అన్ని రకాలుగా మోసపుచ్చుదామని ఏదో రకంగా. మీకు ఒక విషయం తెలుసా, నీకన్నా ఎక్కువ వాక్యము అపవాది గడికి తెలుసు. నీకన్నా ఎక్కువ వాక్యం ఎవడికి తెలుసా, సాతాను గడికి తెలుసు. నీకు తెలియని వాక్యాలు కూడా సాతాను గడికి తెలుసు. అందుకే వాడు కొన్నిసార్లు బలహీనులైన, జ్ఞానవంతులైన స్త్రీలంట చెరిపి వేసుకొని బుద్ధిహీనులైన స్త్రీలంట జ్ఞానం కలిగిన వారి ఇళ్లలోకి వెళ్ళి చెరుపుతున్నాడని తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్పిండు ఆ మాట. ఏదో ఒక కోణములో చెడగొట్టడానికి, అభ్యంతరపరచటానికి, ప్రార్థన నుండి వేరు చేయటానికి, విశ్వాసము నుండి వేరు చేయటానికి, భక్తిలో నుండి వేరు చేయటానికి, పరిచర్య అంటే ఆసక్తి లేకుండా చేయటానికి ఏదో ఒక కోణములో అపవాదిగాడు ఎవరో ఒకరిని వాడుకుంటూనే ఉంటాడు వాడు. ఎందుకో తెలుసా, వాడికి వాక్యం తెలుసు. నీకు తెలియనంత సబ్జెక్ట్ వాడికి తెలుసు. ఎందుకో తెలుసా, వాడు కింద పడద్రోయక ముందు ఎక్కడున్నాడు చెప్పండి, వాడు దేవునితో ఉన్నవాడు. వాడు నీకన్నా ఎక్కువ పాటలు వచ్చు వాడికి. వాడు కంఠస్వరము భయంకరమైనది తెలుసా. అవన్నీ చూసుకొని ఎర్రవీగి గర్వించింది కాబట్టి దేవుడు కిందకు నెట్టేసిండండి వాడిని. వాడికి వాక్యం తెలుసు, ఆరాధన తెలుసు, పాటలు తెలుసు, ప్రార్థన కూడా తెలుసు వాడికి. ఇంకా నువ్వెంత బలంగా ఉండాలి, అన్ని తెలిసినోడి మధ్యలో నువ్వెంత బలంగా ఉండాలి, చాలా బలంగా ఉండాలి. నువ్వు వాడిని ఎదిరించాలంటే చాలా ప్రార్థన బలం కావాలి నీకు. ఏదో నామకార్థంగా బాధ ఉందని ఎదురురాడు కన్నీళ్లు గార్చి వదిలేస్తే పోయేవాడు కాదు వాడు నీకు. నిజ జీవితంలో ఇదివరకు నేను ఎంత కన్నీరు గార్చా, లేదంటే ఎంత ప్రార్థన చేశా, వాడిని ఎలా ఎదిరించానన్న ఒక అనుభవంలోకి నువ్వు వచ్చి ప్రార్థన చేసినప్పుడు, అదిగో ఎదిరించటానికి నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి వాడు నీ దగ్గర లేకుండా యేసయ్య నీకు సహాయం చేస్తాడు. దేవునితోనే వాడు వాదమాడిందండి. నీ భక్తి, నీ జీవితం ఎంత చెప్పండి ఒకసారి. ఆయన ఎదిరించిండు కాబట్టి ఆయన దగ్గర నుండి పారిపోయిండు వాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం తీయండి ఒకసారి అందరూ. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. యేసు వానితో, ఎవడాడు? సాతాను. యేసు ప్రభు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను ఆయన రాయబడి ఉన్నదా నేను. అంతట అపవాది ఆయనను విడిచిపోగా, స్తోత్రం చెప్పండి. ఏం చేసిండంట అపవాది? విడిచిపోగా. అంటే యేసు ప్రభు ఏం చేసిండు? ఎదిరించిండు. ఏం చేసిండు? అపవాదిని ఏం చేసిండు? యాకోబు చెప్పింది ఏంది? అపవాదిని మీరు ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యేసు ప్రభు ఏమన్నాడు? సాతానా పో అన్నాడు, అంతే. పెద్దగా ఏమన్నా ఎక్కువ ప్రార్థన చేసిన అనుభవం ఏమన్నా ఉందా? ప్రార్థనా పరులు ఎంత ప్రార్థన చేసినా చాలు, అది కొండలను పెకిలించిద్దంట. స్తోత్రం చెప్పండి. ఏమంటుంది? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట. విశ్వాసాన్ని ఎంత పోల్చిందండి దేవుడు? ఆవగింజంతా. నీ ఇంటికి పోయిన తర్వాత నేను ఎన్నోసార్లు చెప్పా, ఆవగింజను ఒక్కసారి నీ అరిచేతులు వేసుకొని చూసుకో, ఒక్క ఆవగింజ చాలు. ఆవగింజను చూడు నువ్వు, అంత విశ్వాసం ఉంటే చాలంట.
ఈ కొండను తీసి అట్టు ఎత్తవంట నువ్వు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాస జీవితంలో, నీ భక్తి జీవితంలో, నీ నిరీక్షణ జీవితంలో నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే దేవుని మీద ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అపవాదిని ఎదిరించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అపవాదిని ఎదిరిస్తావో, సాతాను నువ్వు ఎదిరించడానికి ఇష్టపడతావో, అదిగో యేసు ప్రభు దగ్గర నుంచి పారిపోయినట్లుగా నీ ఇంట్లో నుండి, నీ జీవితంలో నుండి, నీ బ్రతుకులో నుండి, నీ పిల్లల్లో నుండి, భర్తలో నుండి, భార్యలో నుండి అది నిశ్చయముగా పారిపోయింది. హల్లెలూయా. ఎవరిని ఆడుకుంటాడని చెప్పే నేను అన్ని ప్రార్థన పరుల్ని. ఎవరిని ఆడుకుంటాడు? పేతురు మంచి ప్రార్థన పరుడు. ఎంత ప్రార్థన పరుడు? మంచి ప్రార్థన పరుడు. పేతుర్ని 2 సార్లు వాడుకుందండి సాతాను. దేనికో తెలుసా? దేవుని కార్యము జరగకుండా చేయటానికి, దేవుని పని జరగకుండా చేయటానికి. సేవకుడు బలహీనమైతే చాలు, సంఘమంతా బలహీనమైతే అది వాడి టార్గెట్. సేవకుడిని ఏదో రీతికి ఇబ్బంది పెడితే చాలు, సంఘమంతా బలహీనమైపోయింది. సేవకుడిని ఏదో రకంగా ఏడిపిస్తే చాలు, సంఘమంతా డల్ అయిపోయింది. సేవకుడిని ఏదో రకంగా సూటిపోటు మాటలో నేను ఇక్కడంటే చాలు అక్కడికి వెళ్తాయి అని కొంతమంది అనేవాళ్ళ దగ్గర అంటారు. టాలెంట్ ఉపయోగిస్తూ అంటారు కొంతమంది. ఈ వ్యక్తి దగ్గర అంటే చాలు, ఈ వ్యక్తి కంపల్సరిగా అడగ మోసిద్ది ఈ మాట. లేదు ఈ మనిషి దగ్గర అంటే చాలు, ఈ మనిషి కంపల్సరిగా అడగ చేరుస్తుడు ఈ మాట. లేదు ఈ పిల్లగాడి దగ్గర అంటే చాలు, ఈ పిల్లగాడు కంపల్సరిగా, ఈ పిల్ల దగ్గర అంటే చాలు కంపల్సరిగా ఆయన దగ్గరకు చేరుస్తుడు. అంటే ఈ మాట విని భయపడాలి, ఈ మాట విని బాధపడాలి, ఏడవాలి, అబ్బా అనవసరంగా ఇట్టున్నారా అని చెప్పేసి చింతించాలి, రోధించాలన్న టాలెంట్ని అంత ఉపయోగించేది ఎవడో తెలుసా? సాతాను గాడు. పేతురులో 2 సార్లు అటాక్ అయిపోయాడండి. దేవుడేమో వెంటనే పేతురుని చూసి అంటాడు కదా, పేతురులో ఏలుబడి చేస్తున్న సాతానా వెనక్కుపో అంటాడు. దేనికయ్యా అంటే నువ్వు దేవుని కార్యానికి అడ్డుగా వస్తున్నావు, నువ్వు దేవుని సంఘానికి, సేవకుని బలహీనపరచడానికి అడ్డుగా వస్తున్నావు నువ్వు. చూడండి ఆ మాట ఎంత బాగుండిద్దో. మార్కు సువార్త 8:31 చూడండి ఒకసారి. మార్కు సువార్త 8:31 చూడండి. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమనైన వారికి బోధింప ప్రారంభించును. వాస్తవాన్ని చెబుతుండు సేవకుడు. స్తోత్రం చెప్పండి. ఏం చెబుతుండు? ఏం చెబుతుండు? వాస్తవాన్ని చెబుతుండు, యథార్థత చెబుతుండు. సేవకుడు గుండెలోతులో ఉన్నదంతా ఏంటంటే ట్రూత్. అబద్ధం చెబితే నరకానికి పోతారు, మోసమైన మాటలు చెబితే బలహీనులైతారు. కలుపు కథలు, కట్నా కథలు తీసుకొచ్చి ఏవేవో తీసుకొచ్చి మీకు చెప్పటాన్ని బట్టి నాకు నష్టం కలిగిద్ది. కాబట్టి మీకు ట్రూత్ చెబుతున్నా, ఆ ట్రూత్ మీకు ఏమవుతుందో తెలుసా? బాధపడుతుంది. ఆ ట్రూత్ను బట్టి మీరు నలిగిపోతున్నారు, ఆ ట్రూత్ను బట్టి మీరు ఇంకొకరు చెరుపుతున్నారు. వాక్యం వినటం చేతగాను ఏం చేస్తారు చెప్పండి? వినే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెరుపుతారు అన్నమాట. ఆ వాక్యం ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, అసలు అట్ట చెప్పటం ఏంటి, ఇలా చెప్పటం ఏంటని సందేహాత్మకంగా మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభు ఏమో ఇది జరగబోయేది, ఇది వాస్తవం, ఇది ట్రూత్, ఇది మంచిది అని ఆయన యథార్థంగా చెబుతుంటే పేతురేమో అడ్డుగా వస్తున్నాడు. పేతురేమో నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. అది పేతురు పొరపాటు కాదు, పేతురులో ఏలుబడి చేస్తున్న సాతాను పొరపాటు. అది మనం ఆలోచన చెయ్యాలి. ఒక సేవకునికి విరోధంగా నేను ఆలోచన చేస్తున్నానంటే, ఇంతకు క్రితం లేని ఆలోచన ఇప్పుడు నేను చేస్తున్నానంటే అది నాదా, సాతానుదా, దేవునిదే? దేవుడైతే వేరుగా ఆలోచన చేయనీయడు, కానీ ఈరోజు నేను చేస్తున్నానంటే అది నాది కాదు, సాతానుదని గ్రహించాలి విశ్వాసి. చూడండి, యేసు ప్రభు ఏమో నేను ఇది చేయబోతున్నాను, జరిగేది ఇది అని యథార్థంగా బోధిస్తుంటే వాక్యాన్ని, పేతురు ఏమంటుండే చూడండి కింద, ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పానంట. స్తోత్రం చెప్పండి. ఎట చెప్పిండు? బహిరంగంగా చెప్పిండు. వాక్యాలు కూడా కొంతమంది అబద్ధంగా చెప్పే వాళ్ళు ఉన్నారండి, డబ్బు సంపాదించుకోవటానికి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు అమ్మంటే ఇచ్చేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
బహిరంగంగా చెబుతుండే యేసు ప్రభు ఎక్కడా కూడా ఒంటరిగా ఒక ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఒకళ్ళని కూర్చోబెట్టుకొని సంఘానికి తెలియకుండా. అర్థమైందా? దేవుడు నన్ను దర్శించిండు, మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండబోతున్నారంటే వాళ్ళేదో ఆశపడి ధనాన్ని తీసుకొచ్చి ఇస్తే దాని ద్వారా బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఆశీర్వాదం ఒకటే, వాగ్దానం ఒకటే. అబ్రహాముకు ఒకే వాగ్దానం చేసిండు, అదే ప్రపంచమంతటిని దేవుడు ఆశీర్వదించిండు. నీకు ఒక వాగ్దానం, నాకు ఒక వాగ్దానం ఏమి లేదు. దేవుడు ప్రేమించి పలకరించి ఇచ్చిన వాగ్దానాలు కొన్ని ఉంటాయి. కానీ దేవుడు యేసు ప్రభు అంటే బహిరంగంగా బోధిస్తుందంట. ఆమెనుకునిద్దని, ఏమనుకునిద్దని, ఆవేదో అనుకునిద్దని వాక్యాలు మార్చి చెప్పట్లేదు యేసు ప్రభు. బోధన మార్చుకోవట్లేదు. పౌలులో బోధ మార్పు లేదు. కొరింథీ సంఘం అలిగింది, గలతీ సంఘం అలిగింది, ఎఫెసీ సంఘం అలిగింది, ఫిలిప్పు సంఘం అలిగింది. అయినా కానీ పౌలు బోధలో మార్పు లేదు. పౌలు అనే మాట ఒకటే ఏంటో తెలుసా? ఏ విధము చేతనైనా మిమ్మల్ని సంపూర్ణ చేసి క్రీస్తు యేసు ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలని నా ప్రయాస అంటున్న. స్తోత్రం చెప్పండి. కాబట్టి నీ నిజ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో దేవుని కార్యానికి అడ్డుగా కానీ, సేవకుడి కార్యానికి అడ్డుగా కానీ, వాక్యానికి విరోధంగా కానీ సనగొద్దు, వెనగొద్దు. ఖరాపనలు ఏదీ చేయొద్దు. నువ్వు నిన్ను ప్రోత్సహించే వరకు నువ్వు మనసునిచ్చావంటే గనక నీ బ్రతుకు నాశనమైద్ది. జాగ్రత్త. నీ జీవితము నాశనమైద్ది. నీ విశ్వాసముల నుండి పడిపోతావు. జాగ్రత్త. పేతురు ఇప్పుడు అడ్డుగా వస్తున్నాడు అక్కడ, కానీ పేతురుకు తెలియలేదు నాలో సాతాను పనిచేస్తుందన్న సంగతి. పేతురుకు తెలియదు. ఎవరికి తెలుసు? ఎదురుగా ఉన్న సేవకుడికి తెలిసింది. నిజమే కదా, ఒకప్పుడు ఈ మనిషి ఇలా లేదు. ఒకప్పుడు ఈ మనిషి ఆలోచనలు వేరు, ఒకప్పుడు ఈ మనిషి మాటలు వేరు, ఒకప్పుడు ఈ మనిషి ప్రార్థన వేరు, ఒకప్పుడు ఈ మనిషి నడవడిక వేరు, ఒకప్పుడు ఈ మనిషి ఆసక్తి వేరు. కానీ ఈరోజు లేదు అంటే దాని అర్థము సేవకుడికి అర్థమైపోతుంది అపవాది ఏలుబడి చేస్తుందని. ఇప్పుడు పేతురు అంటున్నాడు కదా, ఆయన బహిరంగంగా చెప్పెను. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను గద్దిస్తున్నాడంట. ఎవరు చెయ్యి ఎవరు పట్టుకోవాలండి? పేతురు యేసు ప్రభు చెయ్యి పట్టుకొని యేసు ప్రభునే గద్దిస్తున్నాడంట. సంఘాలలో ఎన్ని డినామినేషన్స్ వచ్చాయో తెలుసా మీకు? కానుకల దగ్గర కొట్టుకుంటున్నారండి. కానుకల దగ్గర క్రైస్తవులు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు. ఒకప్పుడు భక్త సింగయ్య గారు పరిచర్య ఎంత గొప్పదో ఈరోజు బలిపీఠాలు ఎక్కి తలకాయల బాగలు కొట్టుకుంటున్నారండి. సేవకుడని కూడా చూడలేదు, తలకాయల బాగలు కొడుతున్నారు, ఎట్ట పడితట్టు దూషిస్తున్నారు డబ్బు కోసం. ఎవరో తెలుసా? విశ్వాసులే. సేవకులు కాదు. సేవకుడి మీద వ్యతిరేకంగా లేచిందాడ. మీరు చూడండి, ఎబ్రోన్ మినిస్ట్రీస్ అని కొట్టండి యూట్యూబ్లో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సేవకుడు తలకాయ బాగలు కొట్టారండి విశ్వాసులు పోయి, సంఘ పెద్దలు. ధనం కోసం. ఒకప్పుడు కొద్దిగా వచ్చింది, ఈరోజు అధికంగా వస్తుంది. ఏం చేసుకుంటున్నావు ఈ డబ్బుని? లెక్క లేకుండా బ్రతుకుతున్నావు అని సేవకుడు అక్కడికి ఆ డినామినేషన్లో కొన్ని లెక్కలు ఉంటాయి. మినిస్ట్రీ అది, ఆ మినిస్ట్రీకి ఇవ్వాలి, ఎన్నో ఉంటాయి. అయినా కానీ వాళ్ళు వినట్లేదండి. వినకుండా సేవకుడు తలకాయ బాగలు కొడుతున్నారు. ఈరోజు పేతురుగా తిరగబడినట్లుగా తిరగబడేస్తున్నారండి. ₹1 అధికంగా సేవకుడి చేతిలో చూస్తే చాలు, ఇంకా ఆయనకి ఏమైంది, సమృద్ధిగా ఉన్నాడు, ఇక మనల్ని లెక్క చేయడం అనుకుంటారు చాలామంది. వెనక లోతేంటి, గోతేంటి, ఎటు నుంచి ఏంటి పరిస్థితి, ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, ఎన్ని వైభవాలు ఉన్నాయి, ఎన్ని రీతిగా ఆయనకి ఏముందో ఏంటో అన్న ఆలోచన కూడా చేయలేక, కొంచెం అగపడితే చాలు చేతులేక మనతో పని లేదనుకుంటారు, మనకు అవసరం లేదనుకున్నట్లుగా మాట్లాడతారు. తప్పదు ఎప్పుడైనా కానీ. ఆదరించిన చేతిని ఎప్పుడు సేవకుడు మర్చిపోడు. స్తోత్రం చెప్పండి. పేతురు పట్టుకున్నట్లుగా పట్టుకోకూడదు, మాట్లాడకూడదండి. ఇచ్చినట్లుగానే ఇచ్చి దూషించకూడదు, పెట్టినట్లుగానే పెట్టి అవమాన పాలు చేయకూడదు ఎప్పుడు కూడా. ఎందుకో తెలుసా? నువ్వు పెట్టేటప్పుడే పరమనున్న దేవుడు నిన్ను ఆశీర్వదించిండు. నువ్వు ఇచ్చేటప్పుడే పరమనున్న దేవుడు నిన్ను బ్లెస్ చేసిండు. ఆ సంగతి నీకు అర్థం కావట్లేదు. నీ దగ్గర లేనిది సేవకుడికి నువ్వు ఎలా సహాయం చేస్తావు? అసలు చేయలేవు నువ్వు. ఎందరికో లేని భాగ్యాన్ని దేవుడు నీకు కలుగు చేసిందంటే ఆ కృపలో నేను నిలబెట్టిండని అర్థం. స్తోత్రం చెప్పండి. పేతురు చేయి పట్టుకొని గద్దిస్తున్నాడండి. దేవుడు అంటున్నాడు కదా అక్కడ కింద చూడండి 33వ వచనము, అందుకు యేసు ప్రభు
తన శిష్యుల వైపు తిరిగి వారిని చూసి, సాతానా నా వెనుకకు పొమ్ము, నువ్వు మనుషుల సంగతులనే మనసులోకి తీసుకుంటున్నావు. నువ్వు ఏ సంగతులు అంట? ఏ సంగతులు? మనుషులు చెప్పిందే వింటున్నావు నువ్వు, కానీ నేను చెప్పింది వినట్లేదని అర్థం. అక్కడ యేసు ప్రభు అనే మాట ఏమిటంటే, నువ్వు మనుషులు చెప్పేది ఏంటనేంటి? మనుషులు చెప్పిందని హృదయానికి తీసుకుంటున్నావు, కానీ నేను చెప్పింది ఎందుకు తీసుకోవట్లేదు నువ్వు అంటే, నేను కల్పన కథలు చెబుతున్నానా, కట్టు కథలు చెబుతున్నానా, అబద్ధం చెబుతున్నానా, మోసమైన మాటలు చెబుతున్నానా అంటే? ఈ రోజుల్లో విశ్వాసులు ఎట్లా తయారయ్యారంటే, మనిషి ఒక ఇంటికి వచ్చి వ్యర్థమైన మాటలు ఎన్నో చెబితే దానినే నమ్ముతారు, కానీ మరి సేవకుడు చెప్పేదంటే ఏందని మాత్రం క్యాచ్ చేయట్లేదు. అంటే సేవకుడు చెప్పేది అబద్ధమా? నువ్వు మనిషి చెప్పిందే నమ్ముతున్నావు, కానీ మరి సేవకుడు చెప్పింది అబద్ధం చేస్తావేంటి నువ్వు? సేవకుడు బోధించేది అబద్ధం అంటావేంటి నువ్వు? సేవకుడు చెప్పే మాట నమ్మవేంటి నువ్వు? అంటే సేవకుడి మీద నమ్మకం లేదు, కానీ మనిషి మీద మాత్రం నమ్మకం ఉంది. మనిషి మీద పెట్టినంత నమ్మకము యేసు ప్రభు మీద మాత్రం పెట్టట్లేదు పేతురు. యేసు ప్రభు అంటుంది అక్కడ, పేతురు నీలో సాతాను పనిచేస్తుంది. ఆ సాతాను ఏం చేస్తుందో తెలుసా? మనుషులు చెప్పిన ఆలోచనలే నీ మనస్సుకు తీసుకుంటుంది, కానీ దేవుని, అక్కడ అంటాడు చూడండి, దేవుని సంగతులను మాత్రం నువ్వెందుకు మనస్సుకు తీసుకోవట్లేదు? దేవుని సంగతులు ఎందుకు నువ్వు మనస్కరించట్లేదు? సేవకుడిని అబద్ధికుడిని చేస్తావేంటి నువ్వు? సేవకుడిని మోసగాడిని చేస్తావేంటి నువ్వు? సేవకుడిని అనేక రకాల ఆలోచనలు పెడతావేంటి నువ్వు? సేవకుడిని పనికి మాలిన స్థానంలో ఉంచుతున్నావు, కానీ మనిషి చెప్పిన స్థానం కన్నా సేవకుడు తక్కువైందా నీకు? మనిషి మోసకొచ్చిన మూట కన్నా సేవకుడు నీకు అధికంగా ఆగపడట్లేదా? యేసు ప్రభు ఎంత బాధపడ్డాడండి అక్కడ. దాని అంతటికి గల కారణం ఏంటో తెలుసా? పేతురు మంచి ప్రార్థన పరుడిని వాడుకుంది ఏంటో తెలుసా? సాతాను. ఈరోజు గ్రహింపు ఉండట్లేదు విశ్వాసులకి. నేను ఏ బంధకంలో ఉంటున్నాను, ఏ ఆలోచనలో ఉంటున్నాను, ఏ మనిషి మాట వింటున్నాను, ఏ మాటను నా హృదయానికి తీసుకొని సేవకుడికి వేరుగా నేను బ్రతుకుతున్నా, సంఘానికి వేరుగా బ్రతుకుతున్నా, దేవుని వాక్యానికి వేరుగా బ్రతుకుతున్నానన్న ఆలోచన చాలా మంది చేయట్లేదు. దానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు మంచిదానివి, నువ్వు మంచోడివే, కానీ నీలో పనిచేస్తుంది ఏంటో తెలుసా? సాతాను. ఆ మాట నేను అన్నాను అనుకో, నువ్వు మందిరానికి రావు. అలా నేను గద్దించాననుకో, ఎంతమందికి నువ్వు ప్రచారం చేస్తావు, నన్ను సాతాను అన్నాడు, నన్ను సాతానుదానన్నాడు, నన్ను సాతాను అన్నాడు. కానీ యేసు ప్రభు ఎదుట పేతురు తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? నాలో అపవాదం ఉండబట్టే కదా నా సేవకుడు నన్ను గద్దించిండు. నాలో సాతాను క్రియలు అగపడబట్టే కదా నా సేవకుడు నన్ను పేరు పెట్టి అలా గద్దించిండని సంఘములో స్థిరమైన పునాదిగా నిలిచిపోయిందండి పేతురు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే అంటాడు కదా, సజీవమైన రాళ్ల వలె మీరు సంఘంగా కట్టబడుదురుగాక. ఏ రాళ్ళంట? ఎంతమంది గుర్తుంది రాళ్ళ గురించి చెప్పే వాక్యం? నేను పాత మందిరంలో చనిపోయిన రాయి, సజీవమైన రాయి. చనిపోయిన రాళ్ళు కొన్ని, సజీవమైన రాళ్ళు కొన్ని. కాబట్టి మన విశ్వాస జీవితంలో ప్రభువు కోరుకునేది ఏమిటంటే, అపవాదును నువ్వేం చేయాలి చెప్పండి? ఎదిరించాలి. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? ఎదిరించాలి. ఎదిరించకపోతే అది మనల్ని బాధ పెట్టిద్ది, ఎదిరించకపోతే అది మనల్ని ఇబ్బంది పెట్టిద్ది, ఎదిరించకపోతే అది మనల్ని నలిపేసేది, ఎదిరించకపోతే మనల్ని భయంకరమైన శ్రమల పాలు చేసేది, అది ఇబ్బంది పెట్టిద్ది, శోధనలోకి తీసుకెళ్ళిద్ది. సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఎదిరించడానికి ఇష్టపడతావో, పేతురులాగా గొప్ప ఆశీర్వాదాన్ని, పేతురులాగా దైవికమైన దర్శనాన్ని, పేతురులాగా ఉన్నతమైన ప్రార్థన అభ్యాసాన్ని నా దేవుని కృపచేత నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. ఇదొకసారి. రెండోసారి మరలా పేతురుని అపవాది గలిబిలి చేసింది. అక్కడే చూడండి, లూకాసు సువార్త 22వ అధ్యాయం తీయండి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 31వ వచనం చదవండి. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లెంచుటకు మిమ్మల్ని కోరుకొనేనంట. ఏం చేసిందంట?
గోధుమలు జల్లినట్టుగా జల్లటానికి అది మిమ్మల్ని కోరుకుంది. జాగ్రత్త. సాతాను మిమ్మల్ని కోరుకుంది ఎందుకయ్యా అంటే గోధుమలు జల్లినట్లుగా చల్లటానికి పెట్టుకుంటుంది. జాగ్రత్త. అప్పుడు నేనేం చేశానంటే దైవజనుడిగా ఎరిగాను కాబట్టి నీ కొరకు నేను ముమ్మారు ప్రార్థన చేశాను అంటుండ. స్తోత్రం చెప్పండి. ఏం చేసిందంట? ముమ్మారు ప్రార్థన చేసిందంట. ప్రార్థన దేనిని సాధించిద్దయ్యా అంటే అపవాదిని ఎదిరించటానికి, సాతాను పన్నాగాలను ఎదిరించటానికి ప్రార్థన బలం. యేసు ప్రభు అంటున్నాడు, నేను నీ కోసం ప్రార్థన చేశాను, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ పేతురు, ఈరోజు నువ్వు జయించలేనిది కూడా జయించగలుగుతున్నావంటే వెనక సేవకుడు చేసే ప్రార్థన, సంఘము చేసే ప్రార్థన ద్వారా అధికమైన కృపను నువ్వు అనుభవించగలుగుతున్నావు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాడు ఎక్కువగా ఎవరిని వాడుకుంటాడంటే ప్రార్థన పరులను వాడుకుంటున్నాడు, ప్రార్థన అనుభవం కలిగిన వాడిని వాడుకుంటున్నాడు. పేతుల్లో ప్రార్థన ఉంది కాబట్టి, పేతుల్లో మంచి విశ్వాసం ఉంది కాబట్టి, పేతుల్లో మంచి నిరీక్షణ ఉంది కాబట్టి, పేతురు దేవుడంటే ఇష్టమండి. యేసు ప్రభు అంటే భయంకరమైన ఇష్టం పేతురికి, భయంకరమైన ప్రేమ. పేతురు జీవితంలో హిస్టరీలోకి వెళ్తేనండి యేసు ప్రభుని ఎంతగా ప్రేమించిందంటే అంతగా ప్రేమించిండు. యేసు ప్రభుని పట్టుకోవటానికి భటులు వచ్చినప్పుడు ఎదుటివాడి చెవుని, కుడి చెవుని నరికేసిండండి పేతురు. దాని అర్థం కక్ష కాదు, ద్వేషము కాదండి. ప్రేమించిన సేవకుడిని ఇలా చేస్తారా అన్న ఒక ఉన్నతమైన ఆలోచనతో చేసిండు ఆ పని. దైవజనుడు అంటే ప్రేమ కలిగి ఉండాలండి. అదిగో చూడండి, పేతురు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే అంత ప్రేమను చూపించిండు యేసు ప్రభు ఎదుట. అంత ప్రేమ కలిగిన వాడే కాబట్టి తనను అపవాది ఎంటాడుతున్నప్పుడు, తన పైన సాతాను ఏలుబడి చేస్తున్నప్పుడు, తన కుటుంబంలో సాతాను ఏలుబడి చేస్తున్నప్పుడు, తన జీవితంలో సాతాను ఏలుబడి చేస్తున్నప్పుడు దానిని గుర్తెరిగిన యేసు ప్రభు అంట ముమ్మారు పేతురు కొరకు ప్రార్థన చేసిందంట. స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ కుటుంబంలో ఏ మేలుబడి చేస్తుందో నువ్వు తెలుసుకోలేకపోవచ్చు, కానీ దైవజనుడికి దేవుడు చూపిస్తాడు. సేవకుడు కనిపెట్టుండేవాడు కాబట్టి నీ యాక్టివిటీ ఏంటో, నీ ప్రార్థన ఏంటో, నీ నడిపింపు ఏంటో సేవకుడికి తెలియదా? తెలుసు. నీ మాట ఏంటి, నీ నడక ఏంటి, నీ ఆలోచన ఏంటో సేవకుడికి తెలియదా? తెలుసు. సేవకుడికి తెలుసు కాబట్టి సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? నీ కొరకు వేడుకుంటాడు. ప్రభువా, వారు ఎదిరించలేకపోతున్నారయ్యా, వారి పైన ఏలుబడి చేస్తున్న దృష్టుడు దూరం అయిపోవాలి, సాతాను క్రియలు లయమైపోవాలయ్యా నీ కొరకు వేడుకునేవాడు ఎవడో తెలుసా? సేవకుడు. కాబట్టి సాతానికి అధికమైన స్థానాన్ని కలుగు చేయొద్దు దయచేసి. ఎవరైనా కానీ, పురుషులైనా స్త్రీ అయినా యవనస్తులైనా కానీ అధికమైన స్థానాన్ని వాడికి ఎన్నడూ మీరు కలుగు చేయవద్దు. వాడిని ఎక్కడికక్కడ కాళ్ళ కిందేసి చితకదొక్కితే, ఎదిరిస్తే వాడిని దగ్గర నుంచి పారిపోతాడు. కృప ఏంటో నీకు అర్థమైద్ది, ప్రార్థన ఏంటో నీకు అర్థమైద్ది, ప్రేమ ఏంటో నీకు అర్థమైద్ది, ఆప్యాయత ఏంటో నీకు అర్థమైద్ది. బిడ్డల ఇంట్లో చీకటి ఉందనొద్దు. చీకటి ఉందని నీకు తెలిసినప్పుడు, చీకటి ఉందని 10 మందికి చెప్పటం కాదు, కానీ చీకటి ఉంది, చీకటి పోయేటట్లుగా నేను ప్రార్థన చేశానని చెప్పాలి. నువ్వు స్తోత్రం చెప్పు. ఏం చెప్పాలి? ఇంట్లో చీకటి ఉంది, ఓకే, కానీ నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ చీకటి పోయేంతవరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. మార్పు రావట్లే, మార్పు వచ్చేంతవరకు ప్రార్థన చేయటమే. ఉందని చెప్పొద్దే కాదు, దాన్ని జయించి చెప్పు. నువ్వు నేను ప్రార్థన చేశాను, సంఘం ప్రార్థన చేసింది, సేవకుడికి చెప్పుకుంటే ప్రార్థన చేసాను, ఇదిగో తగిన సమయంలో తగిన రీతిగా నా దేవుని కృప మమ్మల్ని ఆదరించింది, ఆదుకుందని ఒక ఉన్నతమైన మాట నీ నోట్లో నుంచి రావాలి, పలకాలి. సాతానికి బలం ఇవ్వద్దు, వాడికి బలం చాలా తక్కువ. సింహంలాగా తిరుగుతాడని రాయబడి ఉండేది, వాడు సింహం కాదు, ఏమీ కాదు. వాడు ఆలోచనలు అలా ఉంటాయి అంతే, వాడు థాట్స్ అలా ఉంటాయి అంతే. కానీ నీకు ఎంత అధికారం ఇచ్చిండండి దేవుడు. మరొకసారి స్తోత్రం చెప్పండి, మరొకసారి చెప్పండి. ఎంత అధికారం ఇచ్చిందండి. సాతాను నీ కాళ్ళ కింద ద్రొక్కే అంత కృప దేవుడు నీకు ఇచ్చిండు. వాడేం చేస్తుండో తెలుసా? తెలివిగా చాలా మందిని
కాళ్ళతో త్రొక్కకుండా కాళ్ళనే బంధించేస్తుండు. ఏం చేస్తుండు? కాళ్ళనే నల్లతాడు కడతారు కదా, కాళ్ళనే బంధించేస్తుండు. కొంతమంది తెలియకుండా ఇక్కడ కట్టుకుంటారు అగపడకుండా. కొంతమంది మెల్లో వేసుకుంటా ఉంటారు కొన్ని తాళ్ళు, తాయిత్తులు, మంత్రాలు, ఎన్నెన్నో ఏవేవో ఉంటాయి. వాడు తెలివిగా వాడు వాడుకుంటుండు. నన్ను ఆయన కాళ్ళ కింద తొక్కడానికి అధికారం ఇచ్చిండు, కానీ అసలు వీళ్ళని కాళ్ళ కింద వేయకుండా నేనే బంధిస్తే అయిపోద్ది కదా అని బంధించేస్తుంట చాలామందిని. ఇంకా మన వాళ్ళు అక్కడక్కడ వాడుతున్నారు. కొంతమంది కట్టుకోవటం, మెదలకుండా ఇప్పి పారేయటం, ఇవన్నీ చేస్తున్నారు. వాటి వల్ల కలిగేది ఏంటో తెలుసా? నష్టం. నువ్వు అనుకోవచ్చులేమో కానీ నేను వాడి వదిలేశానని, దాని బలహీనత కంపల్సరీగా నిన్ను వెంటాడిద్ది. దాని కొరకు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన, పరిశుద్ధాత్మ నింపుదల. నీ ఇంట్లో నువ్వు ఆత్మను పొందితే వీధుల్లో ఉన్న అపవాదిగడు ఆలోచనలన్నీ దూరం అయిపోవాలండి. స్తోత్రం చెప్పండి. నీ చుట్టుప్రక్కన వాళ్ళకి ఏం కలగాలి తెలుసా? సమాధానం కలగాలి. నీ ఇంటి ప్రక్కన వాళ్ళకి ఏం కలగాలి తెలుసా? నెమ్మది కలగాల. నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం కలగాలి తెలుసా? భయం కలగాల. ఏం కలగాల? భయం. వామ్మోయ్యకి మనిషి ప్రార్థన కొంగిందంటే ఇంట్లో ఉన్న మనుషులకు చెమటలు పట్టాలండి. ఒకసారి నువ్వు ఉన్న పరిస్థితిలో ఒకసారి బిగ్గరగా ప్రార్థన చేయి. నీ ఇంట్లో బిగ్గరగా ప్రార్థన చేయి, ఎలుగెత్తి ప్రార్థన చేయి. నీకు ఎంతైతే ఎలుగెత్తి ప్రార్థన చేయాలనుందో అంత ఎలుగెత్తి ప్రార్థన చేయి. నీవు కళ్ళు తెరిచిన తర్వాత చూడు, నీ ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ దేవుడు నీకు అనుగ్రహింపజేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడు? పీస్ఫుల్నెస్, సమాధానాన్ని చూపిస్తాడు దేవుడు. నువ్వు వెలుగెత్తి ప్రార్థన చేయి, ఎలుగెత్తి ఏడు, బిగ్గరగా ఆత్మను పొందుకొని చప్పట్లు కొడుతూ ప్రార్థన చేయి. నువ్వు కళ్ళు తెరువు తర్వాత ఆమెనని ఎంత పీస్ ఆఫ్గా ఉండిద్దో నీ ఇల్లు. నేను అనుభవిస్తే అప్పుడప్పుడు నా ఇంట్లో నేను ఆత్మతో నింపబడి బిగ్గరగా ప్రార్థన చేసి ప్రార్థన ముగించుకున్న తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటానేక. పావు గంట 10 నిమిషాలు మరలా బెడ్ మీద రిలాక్స్ అయిపోయి చాలా ఫ్రీ అయిపోతాను నేనైతే. ఉంటాయి ఈ సేవకుడికి ఎన్నో ప్రెజర్స్ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఏమండి, ఎన్నో శ్రమలు ఉంటాయి. అయినా కానీ వాటన్నిటి నుండి ఎదుర్కోగలిగే కృప ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అపవాదిని ఎదిరించడాన్ని బట్టి. స్తోత్రం చెప్పండి. ఎదిరించకపోతే ఇంత స్టామినా ఉండదు సేవకుడికి, ఇంత ప్రార్థన నడిపింపు కూడా ఉండదు. నేననేది అదే. నీ ఇంట్లో నువ్వు ఎదిరించు, నీ ప్రార్థన ద్వారా ఎదిరించు, నీ కుటుంబంలో నువ్వు ఎదిరించి ప్రభు ఎదుట ఉన్నతమైన ప్రార్థనను చేయి. వాడిని యొద్ద నుండి పారిపోతాడు. అప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. దేవుడి కృప మీకు తోడై ఉండునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందండి. అందరూ తలలు ఉంచండి. చిన్న ప్రార్థన చేసుకుందండి దయచేసి.